ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా పలుకుతోనేది ఆత్మజాలనిది అను పెరుగనిది ప్రభు ప్రేమ. పలుకుతోనేది ఆత్మజాలనిది అను పెరుగనిది ప్రభు ప్రేమ. ప్రతి పాపమును పరిహరించి శాశ్వత ప్రేమతో క్షమించి కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన స్వామి, మీకు వందనాలు. వివాహం అన్ని విషయములలో ఘనమైనదని మీరు చెప్పి ఉన్నారు నాయన. ప్రతి మనిషికి నాయన ఈ లోకములో ప్రభు ఒక జీవితమును మీరు ఇచ్చి ఉన్నారు నాయన. ఈ లోకములు అనేకులు, పేదలు, ధనికులు నాయన, విద్య కలిగిన వారు, విద్య లేని పామరులు, అనేక రకాలైనటువంటి ప్రజలలో ఉండగా ప్రతి ఒక్కరికి వివాహం అవసరమై ఉన్నది నాయన. ఆ వివాహం మీ సంకల్పమును బట్టి, మీ నిర్ణయమును బట్టి, ఆ వివాహమును మీరు జరిగించిన విధానమును బట్టి ప్రభువా, ఒంటరి బిడ్డలను జతబరిచి వారు ఫలించి అభివృద్ధి చెందులాగున ప్రభువా ఈ వివాహమును మీరు ఏర్పరిచినందుకు నీకు వందనాలు నా తండ్రి. ఈ యొక్క ప్రభువా ఈ శుభదినమున ఈ యొక్క ప్రభువా యేసురాజును ద్రాక్షవల్లిని మీరు జ్ఞాపకం చేసుకుని
నీ కుమారుడు సిద్ధపడి ఏదిగిని అలంకరించి ఉండగా, నీ కుమార్తె సిద్ధపడుతూ ఏదిగి మీద రావటకు సిద్ధముగా ఉండగా, వచ్చిన బంధుమిత్రులు, రక్త సంబంధులను, సమస్త సృష్టిని కూడా ప్రభువా నాయన మీకు అనుకూలపరిచి ఈ కార్యక్రమం అంతా మీకు అప్పగిస్తుండగా, మీరే తండ్రిగా, నాయకుడిగా, యజమానుడిగా ఉండి సాహసానికి రాజును నిన్నని చెప్పిన దేవా, ఇది మర్యాదగా క్రమముగా జరిగినట్లు మీరే సహాయము చేయమని మన ప్రభును, మన రక్షకుడును యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. ప్రభునందు ముద్దబంతి పూసిని, కోయిలమ్మ కూసిని, ఆనందం వెల్లి విరిసిని. ఈ బంధం నిత్యం నిలిచిని, ఈ బంధం నిత్యం నిలిచిని. ముద్దబంతి పూసిని, కోయిలమ్మ కూసిని, ఆనందం వెల్లి విరిసిని.
సైన్య సమభీకరా రూపిణి నీవే ప్రాణేశ్వరి వ్యూహిత సైన్య సమభీకరా రూపిణి నీవే ప్రాణేశ్వరి ఊహాగానాలు నీ రూపమై ఉర్రూతలాడెను నీ రాజులో ఊహాగానాలు నీ రూపమై ఉర్రూతలాడెను నీ రాజులో ప్రేమాతిశయమా నీ రాజు మనసు సంధ్యారాగమా ప్రభువా, ఈ కార్యక్రమం ప్రారంభంత వరకు మీరుండి నడిపించి మీకు మహిమకరముగా ఈ బిడ్డలకు ఆశీర్వదకరముగా మీరు తీర్చి ప్రభా ప్రతి అంశమును ప్రభా మీకు మహిమకరముగా క్రమముగా జరుగుటకు సహాయం చేయమని సృష్టిని కూడా మీ స్వాధీనంలో ఉంచి మీకే మహిమ ఘనత ప్రభావాలు పొందుటకు సహాయం చేయమని మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. వారికి సాటి అయిన సహాయమును వారి కొరకు చేయదననుకున్నాడు. దేవుడైన యెహోవా ప్రతి భుజంతోనూ ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగిన. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భుజంతులకును తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును. వారి యొక్క శరీరమై ఉందరు. నేడు పరిశుద్ధ వాక్యము దీవించిన గాక. మంచిది. వాక్యం చదువు దైర్యాన్ని హృదయపూర్వక వందనాలు. రెండో వాక్య పీఠం రాజుల్లో సేవ పరిచయం చేస్తున్నటువంటి దేవుని సేవకులు ఎలీషా గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22 నుండి 33 వరకు చదివినిపిస్తారు. పత్రిక 5వ అధ్యాయము 22 చదువుకుందాం. స్త్రీలారా, మీ ప్రభు వలె మీ సొంత పురుషునికి లోబడి ఉండి క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. అలాగనే పురుషుడు కూడా తన భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తే శరీరముకు రక్షకుడై ఉన్నాడు. సంఘమునకు క్రీస్తుకు లోబడినట్టుగా భార్యకు కూడా ప్రతి విషయము. ఇప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదనను. ఆయన తల్లి పరిచారకులు ఈ సమయంలో పెళ్లి కుమారుడు వాటాల ప్రసాదు మరి వారి యొక్క కుమార్తె అయినటువంటి ద్రాక్షవల్లి ఈ ఇరువురు కూడా మరి పెద్దలు నిర్ణయం, దేవుని సేవకులు వారి యొక్క నిర్ణయ ప్రకారం దేవుని ప్రణాళికలో వారు సిద్ధపడి ఇక్కడ ఉన్నారు గనక మరి ఇక్కడ ఉన్నటువంటి మీలో ఇప్పుడు ఎల్లడి చేయవలెను, లేని ఎడలిక మీదటి ఎన్నటికీ ఊరు కొనవలెనని దేవుని పేరట మీకు మరి మనవి చేస్తూ ఉన్నాం. మాకందరికీ ఇష్టమే అని మీరు తెలియపరచగలిగినట్లుగా సూచనగా మీ కుడి హస్తములు పైకెత్తి చూపించాలని మనవి చేస్తున్నాం. సంతోషం. మరి అదే రీతిగా ఇక్కడున్నటువంటి వీళ్ళందరి సమక్షంలో ఎత్తి చూపించాలని మనవి చేస్తున్నాం. మీ ఇద్దరి కుడి చేతులు. సంతోషం.
మరి అందరికీ ఇష్టమే గనక దిగ చేసుకుని ఈమెని మాత్రమే అత్తుకుని ఉందువా? మరి అమ్మ నీవు కూడా ద్రాక్ష వలేటువంటి ఈ పురుషుని నీ భర్తగా చేసుకుని ఇతన్ని మాత్రమే అత్తుకుని ఉందువా? మంచిది. వీరి నిర్ణయాలు కూడా ఎంతో శ్రేష్టమైనవి, మరి ఆహ్లాదకరమే, సంతోషంగా తెలియపరిచారు గనక మరి ఈ సమయంలో పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు లేక మేనమామ మేనత్త అయినా పర్వాలేదు, పెండ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు స్టేజి మీదకి రావాలని మనవి చేస్తున్నాం. దీనినే కన్యాదానము అంటారు. ఎందుకంటే ఒక స్త్రీని, ఒక కన్యకని గనక ఒక పురుషునికి దానము చేసినట్లయితే వారి యొక్క వంశం, వారి యొక్క కుటుంబం అభివృద్ధి చెందటము, మరి దీనిని కన్యాదానమని దేవుడు పరిగణించున్నాడు గనక కలిసిన చేతులు కలకాలం కలిసి ఉండాలని, విరిసిన మనసులు చిరకాలం విరబోస్తుండాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ వివాహ బంధము ఏర్పరచితివే ప్రభువా, నీకే స్తోత్రమయ్యా. కలిసిన చేతులు కలకాలం కలిసి ఉండాలని, విరిసిన మనసులు చిరకాలం విరబోస్తుండాలని. యేసురాజు అను నేను, యేసురాజును నేను, ద్రాక్షవలయను నిన్ను, ద్రాక్షవలను నేను, ఇది మొదలుకొని మన జీవిత పర్యాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి ఎవరిని జాగ్రత్తగా చూసి చెప్పాలి. నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా ప్రియమైన భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగిందునని దేవుని ఎదుట, సంఘము ఎదుట, సమాజము ఎదుట, తల్లిదండ్రుల ఎదుట దేవుని పేరట ప్రమాణము చేయిస్తున్నాను. ఆమేన్. అప్పుడు చూస్తూ చెప్పమని చెప్పినట్లు ద్రాక్షవలి అని నేను, యేసురాజు అను నేను, ఇది మొదలుకొని మన జీవిత పర్యాంతము దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను వ్యాధి అందును ఆరోగ్యమందును మిమ్మలను ప్రేమించి సంరక్షించి మీకు లోబడి ఉండుటకై నా ప్రియమైన భర్తనుగా చేసుకొనుచున్నాను. సంఘము ఎదుటను, సమాజము ఎదుటను, తల్లిదండ్రుల ఎదుటను, బంధుమిత్రుల ఎదుటను దేవుని నామమున ఈ చొప్పున జరిగిందునని ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. ఇదిగో నీ బిడ్డలు ప్రభువా, నా తండ్రి యేసురాజు ద్రాక్షవల్లి ప్రభువా, నీ పరిశుద్ధుల మధ్యలోనికి ప్రభువా తీసుకొచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభువా, వివాహము అన్ని విషయంలో ఘనమైనది. విడుదల చేసిన ప్రమాణకములు మీరు ఆశీర్వదించారు ప్రభువా. వారు చేసిన ప్రమాణకములు వారి జీవితాంతము గుర్తించుకొని ప్రభువా నిన్ను మహిపరచే వారిగా సిద్ధపరచారు.
ఇదిగో ప్రభువా నా తండ్రి, అయా నీ కుమారుడు ప్రభువా నా తండ్రి నాయన తన భార్యకు నా ప్రభువా ఈ యొక్క మంగళసూత్రమును ధరింప చేస్తుండగా తండ్రిగా కుమారుడిగా పరిశుద్ధాత్మ దేవుడిగా బిడ్డకు మీరు తోడుగా ఉంది వారి జీవితంలో కృపాక్షేమాలు దయచేసి మహిమ ఘనత స్థిరమైన ప్రేమకును స్థిరమైన ప్రేమకును సూచనగా సూచనగా ఈ మాంగళ్యమును ఈ మాంగళ్యమును నీకు నీకు ధరింపచేస్తున్నాను. ధరింప చేస్తున్నాను. నా శరీరముతో నా శరీరముతో నిన్ను నిన్ను గణపరిచి గణపరిచి నా ఆస్తి అంతటికి నా ఆస్తి అంతటికి నిన్ను నిన్ను వారసురాలనుగా వారసురాలుగా చేసుకొనుటకై చేసుకున్నట్టుగా ఈ మాంగళ్యమును ఈ మాంగళ్యం నీకు నీకు ధరింపచేస్తున్నాను. ధరింప చేస్తున్నాను. తండ్రి యొక్కయు ఒక ముడి కుమారుని యొక్కయు రెండో ముడి. పరిశుద్ధ 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 ప్రభువా పరదూతలైనా నిన్ వర్ణింపగలరా పరదూతలైనా నిన్ పరదూతలైనా నిన్ పరదూతలైనా నిన్ వర్ణింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింపగలరా పరిశుద్ధ జనకూడా తీసుకెళ్ళాలా? మరి వీరు దీవించి ఆశీర్వదించబడాలని ఆనాడు లాభాను బెతేలు ఏ కోరికతో వీరిని ఆశీర్వదించారో ఆ ఆశీర్వాదమును మీరు కూడా వీరికి ఇవ్వాలని మీ చేతులు వీరి వైపు నుంచి ప్రార్థన చేయండి. ఈ సమయంలో దేవుని చావుకులు చేతులు కూడా వీరి మీద ఉంటాయి. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాకృపా కనికరం కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన స్వామి, నీకు వందనాలు. ఇప్పుడు వరకు విడివిడిగా నాయన వేరు వేరు గ్రామములో వేరు వేరు కుటుంబములో పెరిగిన ఈ బిడ్డలు నేటి నుండి ఒకటిగా నాయన చూడటానికి మనుషులు విరువురుగా వారి మనస్సులు ఒకటై, వారి ఆలోచన ఒకటై, వారి తలంపులు ఒకటై, వారు ఏకీపించి ప్రభువా మీ చిత్తము మీ యొక్క మనస్సును నెరవేర్చి నాయన వీరికి ఇచ్చిన ఒకే ఒక జీవితము ద్వారా మిమ్మల్ని మహిమపరచుటకు సహాయము చేయండి నాయన. వీరు ఫలించాలని మీరు ఆశించారు నాయన. ప్రభువా వీరు ఫలించి అభివృద్ధి చెందాలి, వీరు భూమిని నింపాలి నాయన. ఈ నడకుదిరి వారి యొక్క వంశం ఆయన అభివృద్ధి చెందాలంటే వీరిరువురి ఒకరికొకరు విడివిడిగా ఉంటే ఫలించలేరు కదా నా తండ్రి. నేటి నుండి వీరిరువురు జంటగా ఉండి నా తండ్రి వీరు ఫలించి అభివృద్ధి చెందుటకు ఇక్కడున్న తల్లిదండ్రులు, తాత మామలు, రక్త సంబంధులు, దేవుని సేవకులు ఆశీర్వదిస్తుండగా నాయన మొదట అంతకంటే ప్రాముఖ్యమైనటువంటివి ఏ నరుడు ఒంటరి మంచిది కాదని మీరు నాయన వారిని జతపరిచినారు. మీ హస్తములు వీరి మీద ఉంచి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని మన ప్రభు మన రక్షకుడైన యేసు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దయ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుడు తోడయుండును గాక, ఆమేన్. దేవరని దీవెనలు
కాలం దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం ఓహో దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం నుంచి వారి ఫలించి అభివృద్ధి పొందడానికి వాక్యం ఎంతో అవసరమైంది ప్రభా. నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అతి జరుగుకున్నాం మా తండ్రి ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియులురా, ఇది నాని యేసురాజు దక్షిణవళి వివాహము ఘనమైనది అని చెప్పాడు దేవుడు. ఈ ఘనమైన కార్యము దేవుడు ఆదిలోనే అవ్వ ఆదాముకి దేవుడు ఏదెను తోటలో వివాహం చేస్తాడు. అయితే దేవుడు మొదటిగా సృష్టి స్వయస్తాలతో ఆదామును సిద్ధపరిచాడు. దేవుడు భూమిని, ఆకాశాన్ని, సూర్యచంద్ర నక్షత్రాన్ని, సమస్త జీవరాశులు దేవుడు నోటి మాటతో వాటిని సృష్టించాడు. కానీ దేవుడు మరియు దేవుడిని యెహోవా నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు, వాటికి సాటి అయిన సహాయము వాని కొరకు చేతులను ప్రతి ఆకాశ పక్షిని నేలను నియమించి ఆదాము వాటికి ఏ పేర్లు పెట్టినో చూచుటకు అతని ఎదురు వాటిని రప్పించను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగను. అప్పుడు ఆదాము సమస్త భూజంతువులకును, సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. చాలా అమ్మ, ఇంతమంది చదివితే ఎవరికి మాట్లాడినా తమ పురుషులకు లోపడి వలను. చాలా అమ్మ, చూస్తారా, చాలా మంది జీవితాలు చూస్తే ఆడవాళ్ళు భర్తలకు లోబడరు, చాలా మంది లోబడి గయ్యాలు అయిపోతుంటారు. గయ్యాళ్ళు ప్రియ గమనించండి, వారి కుటుంబంలో ఆశీర్వాదం సంపాదించుకోవాలి. భార్యాభర్తలుగా ఉన్న వీరి జీవితంలో ఎలాగుండాలంటే, వీరి దాంపత్య జీవితంలో ఫలించి అభివృద్ధి పొందాలంటే ఒకసారి నన్ను మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం చదవండి అన్న. వీరు ఎలాగ ఫలించడానికి దేవుడు మంచి కృపను ఇస్తున్నాడు. వాక్యము మనిషిని బలపరుస్తుంది, వాక్యము కుటుంబాన్ని ఆశీర్వాదంగా నడిపించేది. వాక్యం 19వ వచనం చదువుదాం. 18వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకుని దేనిని కూర్చొని భూమి మీద ఏకీపించిన ఎడల అది పరలోకమందు నా తండ్రి వలన వారికి దొరికినని మీతో చెప్పుచున్నాను. చాలండి. ఇద్దరు ఎవరు ఇప్పుడు ఒంటరిగా ఉన్న వీరి జీవితాల్లో ఇప్పుడు ఒకరికొకరు ఐక్యపరచబడి వాక్యము చేత ఉదక స్నానము చేత వారు జతపరచబడిన ఇద్దరు భార్య భర్తలు ఏకీపించాలంట. ఏం చేయాలి? ఏకీపించినప్పుడు ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి
చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో